ఓం శాంతి 8-10-2023 అవ్యక్త బాప్దాదా రివైజ్ డేట్ 9-1-1996. బాలకులు మరియు యజమానులు అనే స్థితి యొక్క నశలో ఉండేందుకు మనసుకు రాజుగా అవ్వండి. ఈరోజు విశ్వానికి యజమాని అయిన తండ్రి తమ నలువైపులా ఉన్న యజమానులు మరియు బాలకులు అయిన పిల్లలను చూస్తున్నారు. మీరు బాలకులు కూడా, అలాగే యజమానులు కూడా. విశ్వానికి యజమానులుగానైతే భవిష్యత్తులో అవుతారు, కాని తండ్రి యొక్క సర్వ ఖజానాలకు యజమానులుగా ఇప్పుడే ఉన్నారు. విశ్వరాజ్యాధికారులుగా భవిష్యత్తులో అవుతారు, కాని స్వరాజ్యాధికారులుగా ఇప్పుడే ఉన్నారు. అందుకే మీరు బాలకులు కూడా మరియు యజమానులు కూడా ఇద్దరూ కదా. బాలకులము అన్న నశ అయితే సదా ఉండనే ఉంటుంది. బాప్దాదా చూశారు, బాలకులము అన్న నశ అయితే ఎమర్జ్ రూపంలోనైనా మర్జ్ రూపంలోనైనా మెజారిటీలో ఉంటుంది. ఎందుకంటే స్మృతిలో కూర్చున్నప్పుడు కూడా ఏ స్మృతి ఉంటుంది? బాబా బాబా అని ఇలా ఆలోచించటం లేక అనటం అంటే పిల్లలు కాబట్టే కదా బాబా అని అంటారు. మరియు సత్యమైన సేవాదారులు ఎవరైతే ఉంటారో వారి నోటి నుండి పదే పదే ఏం వెలువడుతుంది? బాబా ఇది చెప్పారు, బాబా ఇలా అంటారు. మొత్తం రోజంతట్లో చెక్ చేసుకున్నట్లయితే ఎన్నిసార్లు బాబా బాబా అన్న మాటను సేవలో ఉపయోగిస్తూ ఉంటారు. కాని బాబా అన్న మాటను రెండు రకాలుగా అనేవారున్నారు. ఒకరేమో హృదయంతో బాబా అని అంటారు, మరొకరు జ్ఞానం యొక్క బుద్ధితో అంటారు. ఎవరైతే హృదయంతో బాబా అని అంటారో వారికి హృదయంలో సదా సహజంగా బాబా నుండి ప్రత్యక్ష ప్రాప్తిగా సంతోషం మరియు శక్తి లభిస్తాయి. మరియు ఎవరైతే కేవలం బుద్ధి మంచిగా ఉన్న కారణంగా జ్ఞానం అనుసారంగా బాబా బాబా అని అంటారో వారికి ఆ సమయానికి అలా అనటం వలన స్వయానికి కూడా సంతోషం కలుగుతుంది, మరియు వినేవారికి కూడా ఆ సమయానికి సంతోషం కలుగుతుంది, మంచిగా అనిపిస్తుంది. కాని సదాకాలానికి హృదయంలో సంతోషం మరియు శక్తి ఈ రెండు సదా ఉండవు. ఒక్కోసారి ఉంటాయి, ఒక్కోసారి ఉండవు. ఎందుకు? హృదయంతో బాబాని అనలేదు. కావున బాప్దాదా చూశారు, బాలకులము అన్న నిశ్చయం అందరికీ ఉంది, కాని నశ ఒక్కోసారి ఉంటుంది, ఒక్కోసారి ఉండటం లేదు. మేం బాబాకు చెందిన వారము, ఈ నిశ్చయం ఉండటంలో మెజారిటీ బాగానే ఉన్నారు. మీరు ఎలాగూ బాలకులే, కాని కేవలం బాలకులు మాత్రమే కాదు, బాలకులు మరియు యజమానులు కూడా డబల్. యజమానత్వం అంటే ఒకటి స్వరాజ్యాధికారి యజమానులు, మరియు రెండవది తండ్రి యొక్క సర్వ ఖజానాలకు యజమానులు. ఎందుకంటే సర్వ ఖజానాలను నా వారసత్వం అంటూ మీవిగా చేసుకుంటారు. దాతైతే తండ్రే, కాని ఆ వారసత్వానికి మీరే యజమానులు అంటూ తండ్రి ఇచ్చారు. మరి ఈ వారసత్వం అందరికీ లభించిందా? కొందరికి తక్కువగా, కొందరికి ఎక్కువగా అయితే లభించలేదు కదా. అందరికీ ఒకే విధంగా లభించింది కదా. లేక ఒకరికి 1 కోటి మరియు ఇంకొకరికి 10 కోట్లు లభించాయి అన్నట్లయితే కాదు కదా. ఎందుకంటే తండ్రి ఖజానాలు అనంతమైనవి. ఎంతమంది పిల్లలున్నా కాని తండ్రి ఖజానాలనేవి పంచడం వలన తక్కువయ్యేవి కావు. తెరిచి ఉన్న సంపన్న భాండాగారం ఉంది కావున తండ్రి ఎవరికైనా తక్కువెందుకివ్వాలి? ఉన్నదే పిల్లల కోసమన్నప్పుడు కొందరికి ఎక్కువగా, కొందరికి తక్కువగా ఎందుకివ్వాలి? కనుక ఒకటేమో తండ్రి వారసత్వానికి అధికారులైన యజమానులు, మరియు 2 స్వరాజ్యానికి యజమానులు. మరి స్వరాజ్యం లభించిందా? రెండింటికీ యజమానులేనా? పక్కాయే కదా. మరి యజమానులుగా ఉంటూ ఎంత సమయం నడుస్తున్నారు?
స్వరాజ్యం మా జన్మసిద్ధాధికారమని అంటారు కూడా. అలానే అంటారు కదా. లేదా అది మహారథులకు జన్మసిద్ధాధికారం, మాకు మాత్రం కొద్దిగానే ఉంటుంది అని అంటారా? స్వరాజ్యం యొక్క అధికారం అందరికీ లభించిందా, లేక కొద్ది కొద్దిగానే లభించిందా? ఈ విషయంలో పూర్తిగా దృఢంగా ఉండండి. కనుక చెక్ చేసుకోండి, స్వయం యొక్క సర్వ కర్మేంద్రియాలు ఆజ్ఞానుసారంగా ఉన్నాయా? కర్మేంద్రియాలనేవి స్వరాజ్యాధికారి పిల్లలైన మీకు కర్మచారులు కదా. అవి యజమానులైతే కాదు కదా. మీరు యజమాని, అంతేనా? లేక కర్మచారులు యజమానులుగా మరియు మీరు కర్మచారులుగా అయిపోతారా? బాప్దాదా చూశారు, పిల్లల స్థితిలో అన్నింటికంటే ఎక్కువగా యజమానత్వాన్ని మరిపింపజేసేది మరియు ఎప్పటికప్పుడు రాజును తన వశం చేసుకునేది మనస్సు. అందుకే తండ్రి ఇచ్చిన మంత్రం కూడా మన్మనాభవ. తన్మనాభవ, ధన్మనాభవ లేక బుద్ధిమనాభవ కాదు, మన్మనాభవ. మనసు తన ప్రభావాన్ని చూపిస్తుంది, మనసు వశంలోకి వచ్చేస్తారు. చూడండి, ఏదైనా చిన్నపాటి వ్యర్థ విషయమైనా లేక వ్యర్థ వాతావరణమైనా లేక వ్యర్థ దృశ్యమైనా, వీటన్నింటి ప్రభావం ముందుగా దేనిపై పడుతుంది? మనసుపై ప్రభావం పడుతుంది కదా. ఆ తర్వాత బుద్ధి దానికి సహయోగాన్ని ఇస్తుంది. ఒకవేళ మనసు మరియు బుద్ధి ఇక అదే దిశలో నడుస్తూ ఉన్నట్లయితే సంస్కారం తయారవుతుంది. ఇప్పుడు కూడా మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి, నాలో వ్యర్థ సంస్కారం ఏదైతే ఉందో అది ఎలా తయారైంది? ఒకవేళ ఎవరిలోనైనా చిన్న విషయానికే సెకండ్లో మనసులో ఫీలింగ్ వచ్చే సంస్కారం ఉందంటే ఆ సంస్కారం తయారైందెలా? ఇంకా ఏమంటారంటే, ఇలా అవ్వాలని అనుకోము, ఇలా అవ్వకూడదు అని ఆలోచిస్తాం కూడా, కాని అలా అయిపోతుంది. దీనినే సంస్కారానికి వశమని అంటారు. కొందరికి కాసేపట్లోనే మనసు కుంగిపోతుంది. కొద్దిగా ఏదైనా చూశారు, విన్నారు అంటే మనసు కుంగిపోతుంది. అప్పుడొకవేళ ఎవరైనా ఏమైంది అని అడిగితే ఏమంటారు? ఏం లేదు, ఇది నా సంస్కారం, అదే బాగైపోతుందిలే, సంస్కారమే అని అంటారు. కాని అది తయారైందెలా? మనసు మరియు బుద్ధి ఆధారంగా సంస్కారం తయారైంది. అలాగే బ్రాహ్మణ సంస్కారాలు కానటువంటి రకరకాల సంస్కారాలుంటాయి. బాప్దాదా అనుకుంటారు, మీరు ఎవరు అని ఎవరినైనా అడిగితే ఏమంటారు? బ్రహ్మకుమారులు లేక బ్రహ్మకుమారిలు అని అంటారు. మరి బ్రహ్మ పిల్లలెవరైనట్లు? బ్రాహ్మణులు. కాని వ్యర్థ సంస్కారాలకు వశమైనప్పుడు ఆ సమయంలో బ్రహ్మకుమారులా, బ్రాహ్మణులా లేక క్షత్రియులా? ఆ సమయంలో మీరెవరు? ఇలా కాదు, ఈ విధంగా కాదు అని ఒకవేళ మీతో మీరు యుద్ధం చేసుకుంటుంటే మీరు బ్రాహ్మణులా లేక క్షత్రియులా? చాలామంది పిల్లలంటారు, 2 రోజుల నుండి నా మనసులో సంతోషం మాయమైపోయింది, ఎందుకో తెలీదు. ఎందుకు అనేది వారికి లోపల తెలుసు, కాని బయటకు మాత్రం ఎందుకో తెలీదు అని అంటారు. మరి ఆ 2 రోజులు బ్రాహ్మణులా లేక క్షత్రియులా? సంతోషం మాయమైపోయిన వారు బ్రాహ్మణులా? మరి ఒక్కోసారి క్షత్రియులుగా ఒక్కోసారి బ్రాహ్మణులుగా అవుతున్నారా? అందరూ మేం యజమానులం అని అన్నారు కదా. మరి ఆ సమయంలో మీరేమిటి? యజమానులా లేక పరవశులా? కావున బాప్దాదా చూశారు, యజమానత్వాన్ని కదిలించేది విశేషంగా మనస్సు. మీరు స్వరాజ్యాధికారులైన రాజులు, మనసు మీ మంత్రి. లేక మనసు యజమాని మరియు మీరు మంత్రా? మీరే రాజు కదా, మనసైతే రాజు కాదు కదా. అది మంత్రి సహయోగి. కావున మనసుపై యజమానత్వం అనేది సదా ఉండాలి, అప్పుడే స్వరాజ్యాధికారి అని అంటారు. లేదంటే ఒక్కోసారి అధికారులుగా ఒక్కోసారి ఆధీనులుగా ఉంటారు.
దీనికి కారణమేమిటి? ఎందుకని పరివర్తన జరగటం లేదు? ఇది అర్థం చేసుకుంటారు కూడా, అయినా సంస్కారానికి వశమైపోతారు. అందుకే మొదట మనసును కంట్రోల్ చేసుకోండి. మేము రాజు అని అంటారు, కానీ రాజు అంటే రూలింగ్ పవర్, పరిపాలనా శక్తి కలవారు అని అర్థం. ఒకవేళ పేరేమో రాజు, కాని పరిపాలనా శక్తి లేకపోతే వారి పరిస్థితి ఎలా ఉంటుంది? వారి రాజ్యం నడుస్తుందా? నడవదు. కనుక పరిపాలనా శక్తి ఎంత శాతం వచ్చింది, ఇది చెక్ చేసుకోండి. ఒక పొరపాటు చాలా ఎక్కువ చేస్తూ ఉంటారు. దాని కారణంగా కూడా సంస్కారాలపై విజయాన్ని పొందలేకపోతారు. చాలా సమయం పడుతుంది. రేపట్నుండి చెయ్యము అని అనుకుంటారు. కాని ఆ రేపు వచ్చేసరికి ఈ రోజు కన్నా రేపటి విషయం పెద్దదైపోతుంది. అప్పుడేమంటారంటే, నిన్నటిది చిన్న విషయం కదా, ఈ రోజుది చాలా పెద్ద విషయం. అది పెద్ద విషయమైన కారణంగా ఏదో కాస్త జరిగింది, తర్వాత సరిచేసేస్తాన్లే. ఇలా అంటూ పెద్దవారికి మరియు తమ హృదయానికి ఓదార్పునిచ్చుకుంటారు. ఈ విధంగా ఓదార్పునిచ్చుకుంటూ గడిపేస్తారు. కాని ఇది ఓదార్పు కాదు, ఇది మోసము. ఆ సమయంలో కాసేపటి కోసం స్వయానికి మరియు ఇతరులకి అంతే, ఇప్పుడిక బాగైపోతాము అని ఓదార్పునివ్వటమంటే అది స్వయాన్ని మోసం చేసుకునే అలవాటును దృఢంగా చేసుకుంటున్నట్లు. అది ఆ సమయంలో అర్థం కాదు, కాని ఎప్పుడైతే ప్రాక్టికల్గా మోసపోతారో అప్పుడు అవును, ఇది మోసమే అని అర్థం చేసుకుంటారు. కనుక పొరపాటేం చేస్తున్నారు? చిన్నవారైనా లేక పెద్దవారైనా ఒకరికొకరు శిక్షణ ఇచ్చుకునేటప్పుడు ఏమంటారు? ఇది నా స్వభావం, నా సంస్కారమని అంటారు. కొందరికి ఫీలింగ్ యొక్క సంస్కారం, కొందరికి పక్కకు తప్పుకునే సంస్కారం, కొందరికి పదే పదే పరచింతన చేసే సంస్కారం, కొందరికి పరచింతన వినే సంస్కారం. ఇలా రకరకాలుగా ఉంటాయి. వాటి గురించైతే తండ్రి కంటే ఎక్కువ మీకే తెలుసు. కాని బాబ్దాదా ఏమంటారంటే, దేనినైతే మీరు నా సంస్కారమని అన్నారో అది మీదా? అది ఎవరిది? రావణుడిది అని అక్కడున్నవారు సమాధానమిచ్చారు. మరి నాది అని ఎందుకన్నారు? ఎప్పుడూ కూడా ఇవి రావణుడి సంస్కారాలు అని అనరు, నా సంస్కారాలు అనే అంటారు. ఈ నాది అన్న పదమే పురుషార్థాన్ని డీలా చేస్తుంది. ఈ రావణుడి వస్తువుని లోపలెందుకు దాచిపెట్టుకున్నారు? లోకులైతే రావణుణ్ణి హతమార్చిన తర్వాత కాల్చేస్తారు. కాల్చేసిన తర్వాత ఏదైతే మిగులుతుందో దానిని నీటిలో కలిపేస్తారు. కాని మీరు దానిని నాదిగా చేసుకుని మీ వద్ద అట్టిపెట్టుకున్నారు. మరి ఎక్కడైతే రావణుడి వస్తువు ఉంటుందో అక్కడ అశుద్ధతతో పాటు శుద్ధ సంస్కారం కలిసి ఉంటుందా? మరియు ఈ రాజ్యం ఎవరిది? అశుద్ధతది. శుద్ధత యొక్క రాజ్యమైతే కాదు కదా. కావున రాజ్యం అశుద్ధతది, మరియు మీరు బంగారాన్ని మరియు వజ్రాలను సంభాళించి పెట్టుకున్నట్లుగా అశుద్ధమైన వస్తువును మీ వద్ద సంభాళించి పెట్టుకున్నారు. అందుకే అశుద్ధతకు మరియు శుద్ధతకు రెండింటికి యుద్ధం జరుగుతూ ఉంటుంది. కనుక పదే పదే బ్రాహ్మణుల నుండి క్షత్రియులుగా అవుతారు. నా సంస్కారమేమిటి? తండ్రి సంస్కారమే నా సంస్కారము. అందులోనూ విశేషంగా విశ్వకళ్యాణకారి, శుభచింతనధారి, అందరి పట్ల శుభభావన, శుభకామనాధారి. ఇవి నా అసలైన సంస్కారాలు. మిగిలినవి నావి కావు. మరియు లోపల దాగి ఉన్న ఈ అశుద్ధత ఉంది కదా, ఇదే సంపూర్ణంగా శుద్ధంగా అవ్వటంలో విఘ్నం వేస్తుంది. అందుకే తయారవ్వాలని అనుకుంటారు, లక్ష్యాన్ని పెట్టుకుంటారు, కాని ప్రాక్టికల్లోకి వచ్చేసరికి తేడా వచ్చేస్తుంది. మెజారిటీ ఆలోచించారు, చాలామంది సంకల్పం కూడా చేశారు, రాశారు కూడా. ఈ డైమండ్ జూబ్లీలో
తండ్రి సమానంగా డైమండ్గా అవ్వాల్సిందే అని. మరి ఈ సంకల్పం ఉందా లేక ఆలోచించాలా? ఆలోచించాలంటే ఆలోచించుకోండి, కాని నంబరు వెనక లభిస్తుంది. నానుడి కూడా ఎవరు చేస్తే వారు పొందుతారు అనుంది, ఎవరు ఆలోచిస్తే వారు పొందుతారు అని కాదు కదా. సంకల్పాలనైతే చాలా బాగా చేస్తారు. బాబ్దాదా కూడా అవి చదివి విని సంతోషపడతారు. కాని ఈ రావణుడి వస్తువును ఏదైతే దాచిపెట్టుకున్నారు కదా, అది మనసును యజమానిగా అవ్వనివ్వదు. నా అలవాటు, నా స్వభావము, నా సంస్కారం, నా నేచర్, ఈ రావణుడి ఆస్తినంతటినీ మీతో పాటు హృదయంలో పెట్టుకుంటే ఇక మనోభిరాముడెక్కడ కూర్చుంటారు? రావణుడి ఆస్తిపై కూర్చోవాలా? అందుకే ఇప్పుడు వీటిని తీసేసేయండి. నాది అన్న పదాన్ని ఉపయోగిస్తున్నప్పుడు నా స్వభావం లేక నా నేచర్ ఏమిటి అన్నది గుర్తు చేసుకోండి. మనసు గురించి ప్రపంచంలోని వారు కూడా ఇది గుర్రం వంటిది, చాలా పరిగెడుతుంది మరియు వేగంగా పరిగెడుతుంది అని అంటారు. కాని మీ మనసు పరుగు పెట్టాలా? మీ విషయంలో శ్రీమతమనే కళ్ళెం దృఢంగా ఉంది. ఒకవేళ కళ్ళెం సరిగ్గా ఉంటే ఎటువంటి అలజడి కలగదు. కాని చేస్తున్నదేమిటి? బాబ్దాదా చూస్తూ ఉంటారు కూడా. అప్పుడు నవ్వు కూడా వస్తుంది. సవారీని నడుపుతూ ఉంటారు, కళ్ళెం చేతిలో ఉంది. కాని ఒకవేళ నడుస్తూ నడుస్తూ ఉండగా కళ్ళెమును పట్టుకున్నవారి బుద్ధి లేక మనసు ఏదైనా సైట్ సీన్ వైపు వెళ్ళినట్లయితే ఏమవుతుంది? కళ్ళెం లూజ్ అవుతుంది. మరియు కళ్ళెం లూజ్ అయిందంటే మనసు తప్పకుండా చంచలత్వం చేస్తుంది. కనుక శ్రీమతమనే కళ్ళెమును సదా మీ లోపల స్మృతిలో ఉంచుకోండి. ఎప్పుడైనా ఏదైనా విషయం జరిగితే, మనసు చంచలమైతే శ్రీమతమనే కళ్ళెమును టైట్ చేయండి. అప్పుడేమీ అవ్వదు. ఇక గమ్యానికి చేరుకుంటారు. శ్రీమతమనేది ప్రతి అడుగు కొరకు ఉంది. శ్రీమతమంటే కేవలం బ్రహ్మచారిగా అవ్వండి అన్నది మాత్రమే కాదు. ప్రతి కర్మ కొరకు శ్రీమతముంది. నడవటం, తినటం, తాగటం, వినటం, వినిపించటం అన్నింటికీ శ్రీమతముంది. ఉందా లేదా? మీరు పరచింతం చేస్తున్నారనుకోండి, అది శ్రీమతమా? శ్రీమతాన్ని డీలా చేస్తే చంచలమవ్వటానికి మనసుకు అవకాశం లభిస్తుంది. ఇక తర్వాత అదే అలవాటైపోతుంది. కావున అలవాటు చేస్తున్నవారెవరు? మీరే కదా. అందుకే ముందు మనసుకు రాజుగా అవ్వండి. చెక్ చేసుకోండి. ఈ మంత్రి లోపలే తన రాజ్యాన్నైతే స్థాపించుకోవటం లేదు కదా. ఏ విధంగా ఈ రోజుల్లోని రాజ్యంలో వేరే గ్రూప్ను తయారు చేసుకుని పవర్లోకి వస్తారు మరియు ముందున్నవాన్ని కదిలించేందుకు ప్రయత్నం చేస్తారు. ఈ మనసు కూడా అలానే చేస్తుంది. బుద్ధిని కూడా తనదిగా చేసుకుంటుంది, నోటిని, చెవులను అన్నింటినీ తనవిగా చేసుకుంటుంది. కనుక ప్రతిరోజు చెక్ చేసుకోండి, సమాచారాన్ని అడగండి. ఓ మనసు అనే మంత్రి, నీవేం చేశావు? ఎక్కడా మోసగించలేదు కదా. లోపలే గ్రూప్ను తయారు చేసుకుని మిమ్మల్ని రాజుకు బదులుగా బానిసగా చేయొచ్చు. ఆ విధంగా జరగకూడదు. చూడండి, బ్రహ్మబాబా ఆదిలో ప్రతిరోజు ఈ దర్బార్ను పెట్టేవారు. అందులో సహయోగి సహచరులందర్నీ సమాచారం అడిగేవారు. ఆదిలో బ్రహ్మబాబా యొక్క రోజువారీ దినచర్య ఇది. విన్నారు కదా. మరి బ్రహ్మబాబా కూడా శ్రమించారు కదా. అటెన్షన్ పెట్టారు, కావుననే స్వరాజ్యాధికారిగా మరియు విశ్వరాజ్యాధికారిగా అయ్యారు. శివ్బాబా అయితే ఎలాగూ నిరాకారుడే. కాని బ్రహ్మబాబా అయితే మీవలే మొత్తం జీవితమంతా పురుషార్థం చేసి ప్రారబ్ధాన్ని ప్రాప్తి చేసుకున్నారు. కనుక బ్రహ్మబాబాను ఫాలో చేయండి. ఈ మనసు చాలా చంచలమైనది మరియు చాలా వేగవంతమైనది. ఒక్క సెకండ్లో మిమ్మల్ని మొత్తం విదేశాలన్నీ తిప్పి తీసుకురాగలదు. కావున ఏం విన్నారు? బాలకులు మరియు యజమానులు. బాలకులుగా అయితే అయిపోయాము,
వారసత్వమైతే లభించేసింది అని ఇందులోనే సంతోషపడ్డం కాదు. ఒకవేళ వారసత్వానికి యజమానులుగా అవ్వలేదంటే ఆ బాలక స్థితి ఏమైనట్లు? బాలకులు అంటేనే యజమానులు అని అర్థం. కాని స్వరాజ్యానికి కూడా యజమానులుగా అవ్వండి. కేవలం వారసత్వాన్ని చూసి సంతోషపడకండి. స్వరాజ్యాధికారులుగా అవ్వండి. కనుపాప ఇంత చిన్ననిది, అది కూడా మోసం చేసేస్తుంది. యజమానులుగా అవ్వలేదు కాబట్టే మోసం చేస్తుంది. బాప్దాదా పిల్లలందర్నీ స్వరాజ్యాధికారి రాజులుగా చూడాలని కోరుకుంటున్నారు. అధికారులు అనేవారు ఆధీనులుగా ఉండరు. అర్థమైందా? ఏమవుతారు? బాలకులు మరియు యజమానులు. రావణుడి వస్తువునైతే ఇక్కడ హాల్లోనే విడిచిపెట్టి వెళ్ళండి. ఇది తపస్యా స్థానం కదా. మరి తపస్యను అగ్ని అని అంటారు. కావున అగ్నిలో అంతమైపోతుంది. బాప్దాదా చూశారు, పిల్లలకు ఇప్పటికీ రావణుడిపై ప్రేమ ఉంది. మనసులో కోరుకోరు కాని అలా ఉండిపోయింది. ఇప్పుడు దీనిని సమాప్తం చేయండి. టీచర్లేం చేస్తారు? ఇక్కడే విడిచిపెట్టి వెళ్తారా లేక ట్రైన్లో నుండి విసిరేస్తారా? ఎందుకంటే 63 జన్మల పాత వస్తువు కావున కాస్త ప్రీతి అయితే ఉంటుంది. పాండవులేం చేస్తారు? ఇక్కడే విడిచిపెట్టి వెళ్తారా లేక కింద ఆబూ రోడ్లో విడిచిపెడతారా? ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళండి. విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? సరే అని డీలాగా అంటున్నారు. బాబ్దాదా ప్రతిరోజు పిల్లల విషయాలు ఏవో ఒకటి చెక్ చేస్తూ ఉంటారు. మరి మీరు కూడా చెక్ చేసుకుంటేనే కదా చేంజ్ అవుతారు. అచ్చా, ఈ అవకాశమైతే అదనంగా లభించింది. కొత్తవారికైనా లేక పాతవారికైనా అకస్మాత్తుగా ఈ లాటరీ లభించింది. అకస్మాత్తుగా లభించే లాటరీకి మహత్వం ఉంటుంది. మరి ఈ లాటరీని సదా ప్రాక్టికల్ కర్మల్లోకి తీసుకొస్తూ పెంచుతూ ఉండండి. ఎంతగా స్వయం పట్ల మరియు ఇతరుల పట్ల కార్యంలో వినియోగిస్తారో అంతగా పెరుగుతూ ఉంటుంది. కనుక పెంచుతూ ఉండండి. ఈ లాటరీ రోజును మర్చిపోకండి, గుర్తుంచుకోండి. నలువైపులా ఉన్న బాలకులు మరియు యజమానులు అనే డబల్ అధికారాన్ని తీసుకునే శ్రేష్ఠాత్మలకు, సదా స్వరాజ్యాధికారులుగా అయి తమ రాజ్యాన్ని నడిపించే భాగ్యవంతులైన ఆత్మలకు, సదా తండ్రి సంస్కారాలే నా సంస్కారాలు అన్న ఈ విధి ద్వారా సేవలో ముందుకు వెళ్లే శ్రేష్ఠ సేవాధారి ఆత్మలకు బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే. వరదానము. బ్రాహ్మణ జీవితంలో సంతోషమనే వరదానాన్ని సదా స్థిరంగా ఉంచుకునే మహానాత్మ భవ. బ్రాహ్మణ జీవితంలో సంతోషమే జన్మసిద్ధ అధికారం. సదా సంతోషంగా ఉండటమే మహానత. ఎవరైతే ఈ సంతోషమనే వరదానాన్ని స్థిరంగా ఉంచుకుంటారో వారే మహానులు. అందుకే సంతోషాన్నెప్పుడు పోగొట్టుకోకండి. సమస్య వస్తుంది మరియు పోతుంది, కాని సంతోషం పోకూడదు. ఎందుకంటే సమస్య అనేది పరస్థితి వేరే వైపు నుండి వచ్చింది. అదైతే వస్తుంది మరియు పోతుంది. సంతోషమనేది మీ వస్తువు. స్వయం యొక్క వస్తువును సదా తమతో పాటు పెట్టుకుంటారు. అందుకే శరీరం పోయినా గాని సంతోషం పోకూడదు. సంతోషంతో శరీరం పోయినా గాని మరింత గొప్పది మరియు కొత్తది లభిస్తుంది. స్లోగన్. బాబ్దాదా యొక్క హృదయపూర్వకమైన అభినందనలు తీసుకోవాలంటే అనేక విషయాలను చూడకుండా అలసటలేని సేవలో ఉపస్థితులవ్వండి. ఓం శాంతి.